ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు ఆధ్వర్యంలో సచివాలయం వద్ద గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో గ్రామంలో నిర్వహించిన అభివృద్ధి పనులు, నిర్వహించవలసిన పనుల గురించి, అలాగే ఉపాధి హామీ పథకాల గురించి చర్చించారు. జీఎస్టీలోని 2 స్లాబ్ల గురించి అవగాహన కల్పించారు. గ్రామంలో ఉన్నటువంటి ఆర్సీసీ రోడ్లకి అంతర్గత రోడ్ల దగ్గర పైపులు వేసామండి. అలాగే ఆడమిల్లి గ్రామ పంచాయతీలో చాలా వరకు రోడ్లకి పైపులు వేయడం జరిగింది. ఇంకా మన గ్రామ పంచాయతీలో చేయవలసిన పనులు అయితే కొన్ని ఉన్నాయి. అదేంటంటే కొన్ని వీధులకు అనేది పేర్లు పెట్టాలండి. అలాగే లక్ష్మీపతి కాలనీ వద్ద చర్చి వద్ద తూమోటు కట్టుకోవాలండి మనం. అలాగే ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ శ్మశాన వాటి వద్ద వాటర్ ట్యాంకులు ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. నూతనంగా శ్మశాన వాటి వద్ద కొత్తగా ఎలక్ట్రికల్ పోల్స్ అనేవి ఇంకా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే హై స్కూల్ వద్ద తోరలు ఒకటి ఏర్పాటు చేసుకోవాలండి. ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు అనేది రిపేర్ చేయించాలి. ఎస్సీ ఏరియాలో ఒకటి, ఓసీ ఏరియాలో ఒకటి, అలాగే లక్ష్మీపతి కాలనీలో ఒకటి. అలాగే మన హై స్కూల్ వద్ద నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు వీధి లైట్లు అనేది ఏర్పాటు చేయాలి. మరియు కొత్త కాలనీలో వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయాలి. అలాగే కొత్త కాలనీ వద్ద ఒక లోనికి వెళ్ళడానికి ఒక వంతెన అనేది ఏర్పాటు చేయాలండి. సంజీవి కాలనీ వద్ద పై రోడ్లో వీధి లైట్లు ఏర్పాటు చేయాలండి. హరిజనపేటలో కల్వర్ట్ ఒకటి ఏర్పాటు చేయాలి. దొండపాటి లాదర్ గారి ఇంటి దగ్గరండి. అలాగే లక్ష్మీపతి కాలనీ వద్ద చర్చి వద్ద కల్వర్ట్ ఒకటి ఏర్పాటు చేయాలి. లక్ష్మీపతి కాలనీ చర్చి వద్ద కల్వర్ట్ ఒకటి. గ్రామ పంచాయతీ వద్ద కాంపౌండ్ వాల్ ఒకటి నిర్మించుకోవాలి. అలాగే స్కూల్ వద్ద కూడా కాంపౌండ్ వాల్ అనేది నిర్మించుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఈ సంవత్సరంలో చేసుకోవాల్సిన పనులండి.